मैसेज ऊपर जाना गौस भाई और रामन्ना प्रिंट मीडिया ना हां प्रिंट मीडिया है ओके रेडी फॉर 14 वन स्लोगन से बोलना है नगरी नायकत्व निर्मला जग्गारेड्डी अक्का गारी नायकत्व नगरी नायकत्व वोट फॉर कांग्रेस वोट फॉर कांग्रेस वोट फॉर कांग्रेस वोट फॉर कांग्रेस ओके निर्मला नगरी नायकत्व वोट फॉर कांग्रेस वोट फॉर कांग्रेस वोट फॉर कांग्रेस वोट फॉर कांग्रेस चाइना हेलो भैया पकड़ो आना ये ఇక్కడ ఉండు అన్న ओके शाल है मैं कहना है मैं डालता ना भैया दो है एक ले लो आप हेलो हां यही चाहिए ओके भाई फोटो दीदो फोटो दिना खाड़ डाल नहीं ऊपर भाई तो बजा ठीक है देख कितना ओके विराज भाई जवानों भी इधर विराज भाई इधर मुन्नो ओके विराज भाई ओके ओके रेडी भैया रेडी ओके थैंक यू और आगे बढ़ा है हमारे वार्ड के अंगिल भैया कांग्रेस के से हां बराबर ये फोटो ले हां ले अभी कोई लेना है फोटो बाबा भाई बुला रहे हैं हमारा जमहूरियत के लिए कॉन्स्टिट्यूशन चेंज करने के चांसेस भी है। अगर चेंज कर दिए कानून अगर चेंज कर दिए वो लोग किस दायरे पे जो है नाम सवाल करेंगे। हाँ अब डीआरएस के जितने भी एमएलए थे एमपी थे मिनिस्टर थे उनके पास कोई बात नहीं कर सका, लेकिन हमारी गवर्नमेंट है तो हर कोई बात कर रहा है। तो हमारी गवर्नमेंट में गरीब पार्टी बनी गरीबों के लिए, इसीलिए अपने को काम करना है। बम्पर में जाकर नाम भी कॉलोनी का है, इंदिरा कॉलोनी नाम मैडम के नाम इंदिरा गांधी के नाम से उन्हें जो भी है हम वो सामने जो है ना आपकी बात जो है ना ऊपर लगाएंगे। आप मेहरबानी होती है, हम आपके साथ बहुत मेहनत करे सो हम ये अड्डू जो है ना पूरे बहुत मेहनत करे सब मिलके करे पूरे अनवर है बिल्कुल बात करेंगे रामना अगर नाजिम भाई की फोन चाहिए उससे మనం अड्डू का है मेदक पार्लियामेंट संगारेड्डी असेंब्ली కాన్స్టిట్యుయెన్సీలోని 34 లో డోర్ టు డోర్ వార్డ్ నెంబర్ 14 సంబంధించిన మనుషులు మన దగ్గర ఉన్నారు। ఈసారి అందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది। ప్రజలేమో బీజేపీ దుష్ప్రచారం నుంచి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన పార్టీ వాళ్ళని ప్రజలు నమ్మటం లేదు। అందుకోసం ఈసారి ఏందని చెప్పేసి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చెప్తున్నారు। ఈసారి మెదక్ పార్లమెంట్ నుంచి మన అభ్యర్థి నీలం మధు గారు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు। తప్పకుండా ఆయనని గెలిపించే బాధ్యత మా కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి అందరూ ఆయన పట్టణ స్థాయి నుంచి గెలపాలని చెప్పేసి ప్రార్థయపడుతున్నాము। ఈసారి ఖచ్చితంగా గెలవబోతున్నాము। జై కాంగ్రెస్ జై కాంగ్రెస్। ఈరోజు మీ అందరూ తెలుసు పార్లమెంట్ ఎలక్షన్లో జరగబోతున్నాయి కాబట్టి ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో 34వ వార్డులో అన్వర్ గారి నాయకత్వంలో ఇన్ఛార్జ్ గారి నాయకత్వంలో ఈరోజు డోర్ టు డోర్ ప్రచారం చేయడం కాబట్టి విశేషమైన స్పందన జరుగుతుంది। ఆల్రెడీ ప్రజలందరూ కూడా చెప్తున్నారు గెలుపు నీలం మధు గారిది ఖాయమైపోయిందని చెప్తున్నారు। ఈ సంగారెడ్డి పట్టణంలో ఏ అభివృద్ధి చూసినా కానీ జగ్గారెడ్డి గారి నాయకత్వంలో గతంలో జగ్గారెడ్డి గారి నాయకత్వంలోనే మనం ఇంటింటికి మంచినీళ్ళు నీళ్లు కావచ్చు కానీ శిల్పారంభం కానీ ఐఐటి కానీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు కూడా జగ్గారెడ్డి గారి నాయకత్వంలోనే మనము సంగారెడ్డి ప్రజలు చూశారు కాబట్టి ఇక మీద గతంలో ఆయనకు గత అసెంబ్లీ ఎలక్షన్లో ఆయనకు మనం కొంచెం ఇబ్బంది పడ్డా కానీ ఆయనే పుంజుకొని ఇప్పుడు ఆయనకు లేని లోటు మనం నీలం మధు గారికి 1,00,000 సంగారెడ్డి నుంచి ఒక 50,000 మెజార్టీతో ఆయన నిరూపించి గెలుపుకు ఒక 50,000 మెజార్టీ మనం ఇవ్వాలని సంగారెడ్డి ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు। నీలం మధు గారి గెలుపుకు 1,00,000 మెజార్టీతో కంపల్సరీ నీలం మధు గారు గెలుస్తున్నారు, కంపల్సరీ గెలుస్తున్నారు।